ఒక దొంగ నిజంగా మంచి మనిషిగా మారగలడా? ప్రేమలోని ఒక్క క్షణం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదా? ఇవాళ మనం ఇలాంటి ప్రశ్నల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఓ హెన్రీ రాసిన ఒక అద్భుతమైన క్లాసిక్ కథ ఎ రిట్రీవ్డ్ రీఫార్మేషన్ ద్వారా. మరి అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడలాం రండి. మనలో చాలామంది గతాన్ని మర్చిపోయి కొత్తగా మొదలు పెట్టాలనుకుంటాం. కాని అది నిజంగా సాధ్యమేనా? మన పాత నీడలు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయా? ఈ మొత్తం కథ ఈ ఒక్క సంఘర్షణ చుట్టూనే తిరుగుతుంది. మరి మాస్టర్ క్రిమినల్ అయిన మన హీరో ఈ సవాలును ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. 1903లో ఓ హెన్రీ మనకొక మర్చిపోలేని పాత్రను పరిచయం చేశారు. అతని పేరే జిమ్మీ వ్యాలంటైన్. అతను మామూలు దొంగ కాదు, అతనొక ఆర్టిస్ట్. సేఫ్లను బద్దలు కొట్టడమే అతని ఆర్ట్. కాని అతని జీవితంలోకి ప్రేమ అడుగుపెట్టినప్పుడు అతని నేర ప్రపంచానికి, కొత్త భవిష్యత్తుపై అతనికున్న ఆశకి మధ్య ఒక యుద్ధం మొదలవుతుంది. మనం జిమ్మీ ప్రయాణాన్ని 6 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. మొదట ఒక నేరస్తుడిగా అతని చీకటి గతాన్ని చూస్తాం. ఆ తర్వాత అతని జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క క్షణాన్ని గమనిస్తాం. అతను నిర్మించుకున్న కొత్త ప్రపంచాన్ని చూసి చివరికి అన్నింటినీ పణంగా పెట్టే ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటాం. అతనితో పాటు అడుగడుగునా ప్రయాణిద్దాం. మొదటి భాగం ఎ స్కిల్ఫుల్ క్రిమినల్. మన కథ జైలు యొక్క చల్లని గోడల మధ్య మొదలవుతుంది. ఇక్కడే మనం జిమ్మీ వ్యాలంటైన్ను కలుస్తాం. బయటి ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ స్వేచ్ఛను అతను ఎలా ఉపయోగించుకుంటాడు? ప్రిజనర్ 9762 అదే మన జిమ్మీ వ్యాలంటైన్. అతను ఎంత పలుకుబడి ఉన్నవాడంటే, గవర్నర్ క్షమాభిక్షతో 4 ఏళ్ల శిక్షలో కేవలం 10 నెలలు మాత్రమే ఉండి బయటకు వస్తాడు. అయినా సరే అతనులో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడు. పైగా తాను నిర్దోషినని చాలా క్యాజువల్గా చెప్తాడు. ఇది ఆత్మవిశ్వాసమా లేక పొగర్రా? నిజాయితీగా బతుకు అని వార్డెనిచ్చిన సలహా గాలిలో కలిసిపోయింది. విడుదలైన వారంలోపే జిమ్మీ మళ్లీ తన పని మొదలుపెట్టాడు. ఇండియానా నుండి మిస్సూరీ వరకు అతని స్టైల్లో జరిగిన ఎన్నో దొంగతనాలు బయటపడ్డాయి. పాత అలవాట్లు అంత సులభంగా పోకదా? అతన్ని వెంటాడుతున్న డిటెక్టివ్ బెన్ ప్రైస్కు జిమ్మీ ఒక దెయ్యం లాంటివాడు. అందుకే అతన్ని వర్ణించడానికి ఒకే ఒక్క పదం వాడతాడు, ఎలూసివ్. ఎలూసివ్ అంటే పట్టుబడకుండా తప్పించుకోవడం. అంటే అతన్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమన్నమాట. జిమ్మీని పట్టుకోవడం గాలిని పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. కాని ప్రతి గొప్ప కథలోనూ ఒక మలుపుంటుంది. జిమ్మీకి జీవితాన్ని మార్చే ఆ క్షణం ఆర్కాన్సాస్లోని ఎల్మోర్ అనే ప్రశాంతమైన చిన్న పట్టణంలో ఎదురుచూస్తోంది. అతనక్కడికి దొంగతనం చేయడానికి వెళ్లాడు. కాని బదులుగా అతని నుండే ఒకటి దొంగిలించబడింది. అది అతని హృదయం. అప్పుడు అతను ఆమెను చూశాడు. అనాబెల్ యాడమ్స్, బ్యాంకర్ కూతురు. ఆ ఒక్క క్షణంలో జిమ్మీకి మొత్తం ప్రపంచం ఆగిపోయినట్టనిపించింది. సేఫ్లు, డబ్బు, అతని నేరగతం అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఈ క్షణమే ఈ కథకు గుండెకాయలాంటిది. ఓహ్ హెన్రీ ఈ మ్యాజిక్ను అద్భుతంగా వర్ణించారు. జిమ్మీ వ్యాలంటైన్ ఆమె కళ్లలోకి చూశాడు. తను ఎవరో మర్చిపోయాడు మరియు మరో మనిషిగా మారిపోయాడు. అంతే, ఒక్క చూపులో ఆ ఒక్క క్షణంలో జిమ్మీ వ్యాలంటైన్ అనే నేరస్తుడు చనిపోయాడు. సరే, జిమ్మీ వ్యాలంటైన్ లేకపోతే మరి కొత్త మనిషెవడు? ఇతని పేరు రాల్ఫ్ డి స్పెన్సర్. అనాబెల్ ప్రేమ కోసం జిమ్మీ తన గతాన్ని పాతిపెట్టి సరికొత్త గుర్తింపుతో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అంకితమయ్యాడు. అతను తన పేరును మార్చుకోవడమే కాదు, తన ఉనికినే మార్చుకున్నాడు. రాల్ఫ్ డి స్పెన్సర్గా అతను ఒక సక్సెస్ఫుల్ షూ షాప్ తెరిచాడు. తన నిజాయితీతో అతను అనాబెల్ ప్రేమను మాత్రమే కాదు, మొత్తం పట్టణం యొక్క గౌరవాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇక చివరిగా తన చీకటి గతాన్ని గుర్తుచేసే పనిముట్లను కూడా వదిలించుకున్నాడు. తన మార్పు పూర్తయిందని నిరూపించుకున్నాడు. ఇది మనల్ని కథ యొక్క టైటిల్ అర్థం దగ్గరకు తీసుకొస్తుంది, ఎ రిట్రీవ్డ్ రీఫార్మేషన్. రీఫార్మేషన్ అంటే సంస్కరణ, అంటే మంచి కోసం వచ్చే మార్పు. జిమ్మీ ఈ మార్పును దాదాపు పూర్తి చేశాడు. అతను కోల్పోయిన నిజాయితీ, గౌరవప్రదమైన జీవితాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. కానే అతను తన సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టే సమయానికి విధి అడ్డుపడింది. జిమ్మీ కొత్త జీవితం తన అతి పెద్ద సవాల్ను ఎదుర్కోబోతోంది. అతని గతం ఒక తుఫానులా తిరిగివచ్చి అతని వర్తమానాన్ని ఢీకొట్టబోతోంది. ఇదే అతనికి అసలైన పరీక్ష. బ్యాంకులో ఊహించని ప్రమాదం జరిగింది. అనాబెల్ యొక్క చిన్న మేనకోడలు
అనుకోకుండా వారి కుటుంబం యొక్క కొత్త అస్సలు బద్దలు కొట్టలేని సేఫ్ లోపల లాక్ అయిపోయింది. లోపల గాలి అయిపోతోంది. అందరూ భయంతో వణికిపోతుంటే ఆమెను రక్షించగల నైపుణ్యం ఉన్న వ్యక్తి అక్కడ ఒక్కడే ఉన్నాడు. కాని ఆ నైపుణ్యాన్ని వాడితే అతను నిర్మించుకున్నదంతా నాశనమవుతుంది. అతను అనాబెల్ భయపడిన ముఖం వైపు చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఓ హెన్రీ రాసినట్లుగా ఆ చర్యతో రాల్ఫ్ డి స్పెన్సర్ చనిపోయాడు మరియు జిమ్మీ వ్యాలంటైన్ అతని స్థానంలోకి వచ్చాడు. ఆ పాపను రక్షించడానికి అతను తన భవిష్యత్తును, తన ప్రేమను, తన కొత్త గుర్తింపును త్యాగం చేశాడు. ఆ క్షణంలో అతను నిజమైన హీరో అయ్యాడు. కాని ఈ హీరోయిజాన్ని చూసింది ఆ కుటుంబం మాత్రమే కాదు. నీడలో నిలబడి ఉన్నాడు డిటెక్టివ్ బెన్ ప్రైజ్, అతని అసలు గుర్తింపు తెలిసిన ఏకైక వ్యక్తి. చట్టం చివరికి అతన్ని పట్టుకుంది. మరి అది న్యాయం చేస్తుందా లేక కరుణ చూపిస్తుందా? ఎంత విచిత్రం కదూ! సంవత్సరాల తరబడి వేటాడిన తర్వాత బెన్ ప్రైస్ చివరికి జిమ్మీని పట్టుకున్నాడు. కాని ఏ క్షణంలో? జిమ్మీ తన జీవితంలో అత్యంత నిస్వార్థమైన పనిచేసిన క్షణంలో. అతని చీకటి గతం, అతను కష్టపడి సంపాదించుకున్న మార్పు రెండూ చట్టం కళ్లముందే ఒకదానికొకటి ఢీకొన్నాయి. జిమ్మీ తన విధిని అంగీకరించి లొంగిపోవడానికి సిద్ధమయ్యాడు. కాని అప్పుడు బెన్ ప్రైస్ ఊహించని పని చేశాడు. అతను, క్షమించండి, మీరు పొరబడుతున్నారు మిస్టర్ స్పెన్సర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక తెలిసిన నేరస్థుడిని స్వేచ్ఛగా వెళ్ళనిచ్చాడు. ఎందుకు? అతను నిజంగా మారిన మనిషిని చూశాడా మరియు నిజమైన న్యాయం చట్టంలోని అక్షరాలకన్నా ముఖ్యమని నిర్ణయించుకున్నాడా? చూసారుగా, ఇది కేవలం ఒక సేఫ్ క్రాకర్ గురించిన తెలివైన కథ మాత్రమే కాదు, జీవితం గురించి లోతైన అర్థాలతో నిండి ఉంది. ఇప్పుడు మనం ఈ కథలోని ముఖ్యమైన థీమ్స్ను విశ్లేషించి జిమ్మీ ప్రయాణంలోని శక్తివంతమైన సందేశాలను అర్థం చేసుకుందాం. ఈ కథ ప్రేమ ద్వారా వచ్చే విముక్తి, మన గతం మరియు వర్తమాన గుర్తింపు మధ్య జరిగే పోరాటం వంటి థీమ్స్ను అద్భుతంగా చూపిస్తుంది. కఠినమైన న్యాయం ముఖ్యమా లేక చట్టం యొక్క స్ఫూర్తి ముఖ్యమా అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. కాని అన్నింటికంటే ముఖ్యంగా గతం ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ రెండవ అవకాశానికి అర్హులు అనే అందమైన ఆలోచనను ఇది ప్రోత్సహిస్తుంది. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి, శక్తివంతమైన ప్రశ్నతో వదిలేస్తుంది. బెన్ ప్రైస్ తీసుకున్న నిర్ణయం నిజమైన న్యాయమా? అతను కఠినమైన నియమాల కంటే ఒక మనిషిలోని మార్పుకు విలువ ఇచ్చాడు. అతను చేసింది సరైందేనా లేక ఒక నేరస్థుడిని తప్పించుకోవడానికి సహాయం చేశాడా? చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని క్లాసిక్ కథల విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.